హాయ్ ఎవ్రీబడి. సో ఈరోజు నేను నా ఇంకొక స్టూడెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తను పేరు వచ్చేసి ప్రియాంక. ఇంకా ప్రియాంక ఇప్పుడు MBA సెకండ్ ఇయర్ చేస్తున్నారు. మన దగ్గర వచ్చి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు. ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి పంపించాము, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. ఈ వెన్స్డే నుంచి ఆ కంపెనీలో జాయిన్ కూడా కాబోతున్నారు యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్. ఒక IT కంపెనీలో హైదరాబాద్లో ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి పంపిస్తే అది సక్సెస్ అయింది. నా ప్రియాంక గురించి మాట్లాడితే తను రీసెంట్ గ్రాడ్యుయేట్, MBA చేస్తున్నారు. జాబ్ అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎస్, డెఫినెట్లీ ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఆ జాబ్ ఇంటర్వ్యూస్కి పంపించడం ఉంటుంది కదా, అది డెఫినెట్లీ మా కంపెనీ నుంచి మేము హెల్ప్ చేసాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ తన జర్నీ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంది ఇప్పుడు తనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ తను నేర్చుకొని ఇంకా మా కమ్యూనికేషన్ స్కిల్స్ తనకు ఎలా హెల్ప్ చేసింది ఇప్పుడు తనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ ప్రియాంక. హలో అందరికీ, మై నేమ్ ఇస్ సాయి ప్రియాంక. ప్రజెంట్ నేను MBA చేస్తున్నాను. నేను మేలో జాయిన్ అయ్యాను డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్లో. నేను జాయిన్ అయిన జూలై ఫస్ట్ వీక్లో నాకు కంప్లీట్ అయిపోయింది డిజిటల్ మార్కెటింగ్. అయిన ఒక 4-5 డేస్లో మ్యామ్ నన్ను ఇంటర్వ్యూకి సెండ్ చేశారు. వెళ్ళాను, ఇంటర్వ్యూ ఇచ్చాను, అయిపోయింది. నేను ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను మ్యామ్కి కాల్ చేసి చెప్పాను, మ్యామ్ నాకు కొంచెం కాలేజ్ వర్క్ ఉన్నది, నేను ఇంటర్వ్యూకి వెళ్ళను, నాకు కుదరదు అని. అప్పుడు మ్యామ్ చెప్పారు, లేదు ప్రియాంక నువ్వు వెళ్ళాలి, ఇది చాలా మంచి కంపెనీ, నువ్వు మిస్ అవ్వకూడదు, వెళ్ళాలి అని మ్యామ్ సడన్గా కాల్ కట్ చేసేసారు. యాక్చువల్లీ ఆ రోజు నేను తిట్టాను, ఫోన్లో నేను తిట్టాను. అనుకొని నేను చాలా భయపడి ఇంకా వద్దు ఇంటర్వ్యూకే వెళ్ళిపోదామని చెప్పేసి నేను ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇక్కడ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మ్యామ్ మనల్ని పర్సనల్గా కూర్చోపెట్టేసి మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటుంది, అవి మనకి చాలా యూజ్ అవుతాయి. నాకైతే నా కాలేజ్లో అండ్ నా ఆఫీస్లో బాగా యూస్ అవుతున్నవి. ప్రియాంక, ఇంకా మీరు డూ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ అంటే మీ బాబాయ్ గురించి చెప్పారు. నేను ఇక్కడ జాయిన్ అవుతున్నానంటే ఫస్ట్ రీజన్ మై బాబాయ్. నాకు డిజిటల్ మార్కెటింగ్లోనే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేను MBA సెకండ్ ఇయర్ ఫినాన్స్ కదా, నాకు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు అని చెప్పేసి నేను మా బాబాయ్ని చాలా క్వశ్చన్స్ అడిగేదాన్ని. బట్ మా బాబాయ్ లేదు, నువ్వు జాయిన్ అవ్వాలి. నాకు మే మంత్లో హాలిడేస్ కాలేజ్కి, ఇంకా ఆ టైంలో ఇంటర్న్షిప్ చేయాలి. బట్ మా బాబాయ్ లేదు, నువ్వు డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవ్వు అని చెప్పి జాయిన్ చేశారు. ఇంకా నేను మా బాబాయ్ కోసమే జాయిన్ అయ్యాను చెప్పాలంటే. బట్ ఇప్పుడు ఒక మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అండ్ మై పేరెంట్స్, మమ్మీ. సో ఎస్, ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ప్రియాంక యాక్చువల్లీ ఇప్పుడు జాబ్ వచ్చిన కంపెనీలో తను ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన డే నాకు ఫోన్ చేసి, మేడం కొంచెం నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలా అని నాకు అడిగారు. నేను ఫోన్లో తిట్టాను, అంటే మంచి జాబ్ ఆపర్చునిటీ, మంచి ఇంటర్వ్యూ, మంచి కంపెనీ, ఎందుకు వదిలిస్తావు, నువ్వు వదలకపోతే నేను కోప్పడతాను అని నేను ఫోన్లోనే తిట్టాను. అప్పుడు వెళ్తే జాబ్లో ఇంటర్వ్యూలో వెళ్ళారు, అక్కడ సెలెక్ట్ అయిపోయారు. ఈ ఎగ్జాంపుల్ మీ అందరికీ ఎందుకు చెప్తున్నాను అంటే, మన ట్రైనింగ్ క్లాస్లో ఒక 15 స్టూడెంట్సే ఉంటారు. 15 స్టూడెంట్స్ ఉంటారు, నేనే క్లాసెస్ చెప్తాను కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద నేను పర్సనల్ ఫోకస్ పెడతాను, పర్సనల్ అటెన్షన్ పెడతాను. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తున్నారా లేదా, వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారా లేదా, ఇది కూడా నేను చాలా దగ్గర నుంచి నేను వాళ్ళతోని చేయిస్తాను. స్టూడెంట్ సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్తలేరు అంటే నేను వాళ్ళకి డెఫినెట్లీ తిడతాను కూడా, ఎందుకంటే వాళ్ళు వచ్చారు జాబ్ పర్పస్, రైట్? ఈరోజు వెళ్ళను, ఈరోజు వర్షం పడుతుంది, రేపు వెళ్తాను, ఇట్లా చేస్తే వర్కౌట్ కాదు. నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే నేను డెఫినెట్లీ వాళ్ళతో వర్క్ చేయిస్తాను. సో ఇది వచ్చేసి నా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రిజల్ట్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు, రైట్ ప్రియాంక? యా. సో ఇది ఒకటి. అండ్ మీ అందరికీ చెప్తాను, ప్రియాంక బ్యాచ్లో ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటాను, ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇదే రిపీట్ చేస్తాను. మేము 100% జాబ్ ప్లేస్మెంట్ ఎవరికి కూడా ఇవ్వమండి. అండ్ ఒక క్లాస్లో 15 స్టూడెంట్స్ ఉంటే 15 స్టూడెంట్స్లో అందరికీ జాబ్ రాదు, ఇది మీరు డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. 15 స్టూడెంట్స్ ఉంటారు బ్యాచ్లో, అందరికీ జాబ్ రాదు. డెడికేటెడ్గా ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా డెడికేటెడ్గా ఫోకస్డ్గా వాళ్ళు వర్క్ చేస్తే, ఎఫర్ట్స్ పెడితే, మంచిగా కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి జాబ్ ఎందుకు రాదు మీరు చెప్పండి? మా సైడ్ నుంచి మేము హెల్ప్ ఏం చేస్తామంటే, తెలిసిన కంపెనీస్, రెఫరెన్సెస్ కంపెనీస్కి మేము ఇంటర్వ్యూస్కి పంపిస్తూనే ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా కొన్ని కంపెనీసే కాల్ చేస్తారు, మేడం మాకు ఇంత 5 మెంబర్స్ డిజిటల్ మార్కెటర్స్ కావాలి, మాకు 2 మెంబర్స్ డిజిటల్ మార్కెటర్స్ అని కావాలని ఫోన్ చేస్తూనే ఉంటారు. ఆ కంపెనీస్లో మేము మా స్టూడెంట్స్ని పంపిస్తూనే ఉంటాం. అలా స్టూడెంట్స్కి క్లిక్ అవుతుంది, వాళ్ళ జాబ్లో ఫాస్ట్గా ప్లేస్ అయిపోతున్నారు. సో సపోజ్ మీకు డిజిటల్ మార్కెటింగ్
ట్రైనింగ్ కావాలి మన దగ్గర Career 9లో నేనే ట్రైనింగ్ చెప్తాను, సుష్మిత మధు మేడమే ట్రైనింగ్ చెప్తారు. సో నా ట్రైనింగ్ కావాలి అంటే మీరు డెఫినెట్లీ మా వెబ్సైట్ ఉంది www.career9.com. మా వెబ్సైట్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ మంత్ 17th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో డెఫినెట్లీ మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలి, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంటే Career 9కి మీరు డెఫినెట్లీ కాంటాక్ట్ చేయాలి. ప్లస్ ఈరోజు ప్రియాంక వచ్చారు కదా, సో ప్రియాంకకి మేము కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తాము. లెట్ us విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఎస్ ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. తను మంచి కెరియర్ స్టార్ట్ చేయబోతుంది. తన కెరియర్ చాలా బ్రైట్ ఉండాలి, చాలా మంచి గ్రోత్ రావాలి. రైట్ ప్రియాంక, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. చలో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఫోన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలని ఉంది అంటే డెఫినెట్లీ మాకు కాల్ చేయండి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నమస్తే.